హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కీలకం? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కులాల వారీగా చర్చ ఉంది. ఏ కులం ఓట్లు ఎవరి వైపు ఉన్నాయి, ఏ కులం ఓట్లు ఎవరికి పోలరైజ్ అవుతున్నాయి, ఏ కులానికి సంబంధించిన ఓట్లలో మన షేర్ ఎంత ఉంటుంది అంటూ రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటూ ఉన్నాయి. మీడియా కూడా దానికి సంబంధించి విశ్లేషణలు చేస్తుంది, దానికి సంబంధించి వార్తలు వ్యాసాలు రాస్తూ ఉన్నారు, చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో కులాల కంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఓటర్గా కనపడుతోంది. కీలకమైన ఓటర్గా జరుగుతున్న చర్చ, కీలకమైన ఓటర్గా ఉండడానికి అవకాశం ఉన్నది ఆమె మహిళ. ఆంధ్రప్రదేశ్లో మహిళా ఓటర్లు కీలకం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. సో మహిళా ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారు అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలని నిర్దేశించే అవకాశం ఉంటుంది, ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ని వచ్చే 5 ఏళ్ళు ఎవరు పాలించాలి అనేది నిర్ణయించేది ఖచ్చితంగా మహిళలే. ఖచ్చితంగా మహిళల నిర్ణయం ఏ రకంగా ఉండబోతోంది, మహిళలు ఎవరికి ఓటు చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. సో మహిళలు ఓట్లు కీలకమని భావిస్తున్న రాజకీయ పార్టీలు కూడా మహిళలు మాకు ఓటేయడానికి కారణాలు ఇవి, మాకు ఓటేయడానికి కారణాలు ఇవి అంటూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేరుగా మేము చూడట్లేదు. సో సంక్షేమంతో పాటు అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి, మనిషి అభివృద్ధి, సో ఆ రెండు జరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేది మేము నమ్మామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులను నేరుగా మహిళల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తోంది. నేరుగా మహిళల అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తోంది. ఈ ట్రాన్స్ఫర్ చేయడం ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా గడిచిన 58 నెలలుగా రకరకాల స్కీమ్స్ ద్వారా ఇస్తున్న ప్రయోజనాలని, బెనిఫిట్స్ అన్ని కేవలం మహిళల అకౌంట్లోకే వేస్తూ వస్తుంది ప్రభుత్వం. సో మహిళలకు ఈ స్థాయిలో మేలు చేస్తూ వస్తున్నాం కాబట్టి, మహిళల గౌరవాన్ని పెంచాం కాబట్టి, మహిళల పెన్షన్లు పెంచాం కాబట్టి, మహిళలకు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్తున్నాం, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్తున్నాం, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మీరు ఆర్థికంగా పైకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. సో ఈ నేపథ్యంలో మహిళలంతా మాకే ఓటేస్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో మహిళా ఓటర్లలో ఎవరికి మద్దతు ఉంటుంది అంటే, మహిళా ఓటర్లో ప్రధానంగా రూరల్ ప్రాంతానికి సంబంధించి పూర్ ఓటర్లో ప్రధానంగా పేదరికంలో ఉన్నవాళ్ళు, అలాగే బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు, సో బిలో మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతున్నారంటూ ఒక ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. సేమ్ టైం అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మహిళలపైన దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేదు కాబట్టి వాళ్ళంతా ఖచ్చితంగా ప్రతిపక్షానికే ఓటేస్తారనే ఒక క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన తల్లిని చెల్లిని తరిమేశారు లాంటి ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో అటు వైఎస్ షర్మిల కావచ్చు, వైఎస్ సునీతారెడ్డి గారు కావచ్చు చేస్తున్న క్యాంపెయిన్ కూడా మహిళల పట్ల, మహిళల రక్షణ పట్ల మేము చేస్తున్న వాదన సరైనదేనని రాష్ట్ర ప్రజలంతా భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆ ఇద్దరు చెల్లెలు చేస్తున్న ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మేలు చేస్తుంది అనే ధీమా కూడా తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది. సో ఏది ఏమైనా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, ఆంధ్రప్రదేశ్ ఫలితాన్ని, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదాన్ని ఆమె నిర్ణయించబోతున్నారు. ఆమె కీలకంగా మారబోతున్నారు.